చూడండి, ఒక దీనరాడు తాను ఏమి ఇవ్వలేదు, తనకు ఉన్నదంతా ఒక పేదరాడు, తనకు పేదరాడు. అలాంటి వ్యక్తి తనకు తినడానికి ఆహారం కూడా లేదు. అలాంటి వ్యక్తి తన సంపాదించుకున్నాక దేవుడు అటువంటి దేవుడు అలాంటి దేవుడికి ఆయన పాలు ఒక మీద విధరాలు రెండు ఆశలంలో వేయించుండగా చూసి ఈ మీద విధరాలు అందరికంటే ఎక్కువ వేస్తుందని మీతో విధంగా చెప్తున్నాను. వారందరూ కలిగిన సమృద్ధిలో కాపులు వేస్తే కానీ ఈయన తన దేవుడు తనకు కలిగిన జీవితం తన కలిగిన అతను తన జీవితం అంటే తన జీవితం అంత అంటే తన ఆహారం దేవుడు ఉన్న ఆహారం అన్ని ఉన్నప్పుడు చాలా వేస్తాడు. కానీ ఏమి లేనప్పుడు కూడా వేస్తున్నది అలాంటి గొప్ప ఎక్కువగా బీదలు ఎక్కువగా ప్రేమించేవారు వేస్తారు. ఎందుకంటే బీదవాడికి చాలా బీదవాడికి కూడా దైవం అందరూ వచ్చారు బాగా పెట్టారు. ధర్మంతులు వాళ్ళు అంటే ఇప్పుడు మనం సంపాదించుకున్న ప్రకారంగా వాళ్ళు చేస్తారు. వాళ్ళు సంపాదించుకున్న ప్రకారంగా వాళ్ళు చేస్తారు. కానీ దానికి ఏం సంపాదన లేదు. అసలు ఇక్కడ తినడానికి కూడా ఏం పరిస్థితి. అలాంటి పరిస్థితి దేవుడు ఎంతో తనగా వాసులు ఆయన సన్నిధిలో ఎంత అద్భుతమైన ఎంత దేవుడు పరిశుద్ధమైన ఈ యొక్క వాక్యం ఆ గురించి రాసినట్టు ఈ యొక్క పరిశుద్ధమైన సందర్భం ఆ గురించి రాసినట్టు ఎంతో సందర్భంగా చూడండి. అక్కడ చూస్తే ధనవంతుడు ఎప్పుడు తను సంపాదించుకుని తన ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు తింటున్నా రాదు సుఖించడమా సంతోషించడమా అనుకున్నాడు. తనకు లేవు తన ఆహారం లేని స్థితిలో కూడా తన పొమ్మను ప్రకటించినది దేవుడు ఇచ్చింది. అంత గొప్పదైన నేను కేవలం దేవుడు పోషిస్తాను. తన దేవుడు దేవుడు వేసాడు. అందువల్ల దేవుడు పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తాడు. పోషిస్తాడు. చూడండి, ఆకాశ పక్షులు పోషిస్తున్నారు. అసలు మమ్మల్ని బాగా వచ్చి అవి ఇద్దరు కోరేరు వారికి పురుషులు కలిసిలేదు కొట్టు లేదు. అయినా దేవుడు వాటిని ప్రవేశిస్తున్నాడు. చూడండి, కాకిలంట ఒక దగ్గర సరే గొడవ
అవి ఈ చెప్పిన రోజులు ఉన్నాయి, మరుసటి రోజు మరొక చెప్పిన ఉన్నాయి. వాటిని పూసి అంటే ఇల్లు తన కట్టుకునే ఊరు తన సైడ్ అలాంటి కాకులకి ఎండదైతే ఎండ, వర్షం వస్తే వాన, గాలి వస్తే గాలి. ఇలాంటి ఆత్మీయ పోషిస్తున్న దేవుడు ఆత్మీయంగా పోషిస్తాడు, తన దేవుడు పోషిస్తాడు. తన దేవుడు తన ఉన్నదాన్ని వేస్తాడు, పోషిస్తున్నాడు, ఆత్మీయంగా పోషిస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు దేవాలయంలో పోషిస్తాడు. చూడండి చివరి అదే 12వ అధ్యాయం 33వ వచనంలో మాట్లాడు, నీవు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతని సచ్చులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకోవాలి. ఆమేన్. చూడండి, ఇప్పుడున్న ధనవంతుడికి ఆడు అంటే ఆ యొక్క ధనవంతుడి భూమి ఉన్నంత కాలమే సంపాదించుకోవాలి. కానీ వేరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారో పరలోక రాజ్యం. చూడండి, తన అంటే యొక్క వేరే వాళ్ళకు ఆలోచన ఏమిటో తన ఆహార స్థితిలో కూడా తన కలిలో అటువంటి ఆహారం తన కలిలో ఆహారం ఉండడానికి ఎంతో కష్టం. అలాంటి పరిస్థితుల్లో మన దేవునికి తన కళ వాసులు దేవుడికి ఎంత సిద్ధపరిచింది. ఆమె ఎక్కడ తెలుసుకున్నామో తన ఆమె తెలుసుకోవాలి. ధనవంతులు తెలుసుకోలేదు. తన ఎప్పుడు తిరిగమా రావమా అటువంటి వాడు ఎప్పుడు కూడా తన ఆశ తనకే కానీ బాగా ఆలోచించండి. నాకు ఎక్కడ తన కోసం ఎక్కడ నాకు ఆహారం ఇచ్చినో కానీ ఆహారం రాసినప్పుడు ఈ రెండు కోసం ఆకలితో ఉన్నా సరే ఆయన రాసినప్పుడు నాకు మధ్యాహ్నం ఆ తర్వాత దానికి వాళ్ళు మాట్లాడతాడు. చూడండి, మీ ధర్మం ఎక్కడ అక్కడికి దొంగరాడు చిమ్మటి కొట్టాడు. మరి మీ ధర్మం